హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో మనం మ్యూచువల్ ఫండ్స్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బోత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అన్నది ఈక్విటీ ఫండ్స్ మీద ఎలా ఉంటాయి, అలానే డెట్ ఫండ్స్ మీద ఎలా ఉంటాయి, అలానే కొన్ని స్పెషల్ ఫండ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫండ్స్ మీద, అలానే గోల్డ్ ఫండ్స్ మీద కూడా. సో వీటన్నిటి మీద కూడా డీటెయిల్గా మనం ట్యాక్సేషన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మా క్లయింట్స్ కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా వర్కౌట్ అయిన వాళ్ళకి దాని మీద ప్రాక్టికల్గా మనం లేటెస్ట్ ట్యాక్స్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎంత ట్యాక్సెస్ పడతాయి అన్నది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈక్విటీ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈక్విటీ ఫండ్స్ అంటే బై డెఫినేషన్ 65% ఆర్ మోర్ ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ అవుతాయి అన్నమాట. కొన్ని మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మనం టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ చూసినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, అలానే ఇవన్నీ మీకు తెలిసినవి ఫోకస్డ్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, ఇవన్నీ కూడా ఈక్విటీ ఫండ్స్లోకి వస్తాయి. కొన్ని స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ గురించి కొంత క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు అండర్ సెక్షన్ 80Cలో 1,50,000 వరకు మనకి ట్యాక్స్ డిడక్షన్ లాగా చూపించుకోవచ్చు. కొంతమంది ఏ ఇంప్రెషన్లు ఉంటారంటే విత్డ్రా చేసేటప్పుడు కూడా వీటి మీద ఎలాంటి ట్యాక్స్ ఉండవని అనుకుంటుంటారు. అలా ఏం లేదు. యాజ్ పర్ ఈక్విటీ ఫండ్స్కి ఎంతైతే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందో అది వీటికి కూడా అప్లికబుల్ అవుతుంది. సో విత్డ్రా చేసుకునేటప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. ఇంకొక కేటగిరీ కొంత గ్రే ఏరియా వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్. వీటిల్లో 65% అండ్ అబోవ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అవి ఈక్విటీ ట్యాక్సేషన్ పర్వ్యూలోకి వస్తాయి. ఈ హైబ్రిడ్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటుంటాయి, అగ్రెసివ్ హైబ్రిడ్ అలానే కన్జర్వేటివ్ హైబ్రిడ్. మోస్ట్లీ అగ్రెసివ్ హైబ్రిడ్ అన్నవి ఈక్విటీ కేటగిరీలోకి వస్తాయి, కన్జర్వేటివ్ హైబ్రిడ్ అన్నవి డెట్ కేటగిరీలోకి వస్తాయి. ఇంకొక కేటగిరీ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ వచ్చేసి ఆర్బిటేజ్ ఫండ్స్. వీటి రిటర్న్స్ మనం చూసుకున్నట్టయితే లిక్విడ్ ఫండ్స్ ఇచ్చినట్టుగానే అరౌండ్ 6 to 7% రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. అవి కూడా స్టేబుల్గా ఉంటాయి. ఫిక్స్డ్ డెట్ ఫండ్స్ ఎలా అయితే రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి అలా స్టేబుల్గా ఉంటాయి. కాకపోతే ఇవి ఈక్విటీ కేటగిరీలోకి వస్తాయి. ఎందుకంటే బై డెఫినేషన్ ఆర్బిటేజ్ ఫండ్స్ మనం అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే ఏవైతే స్టాక్స్ ఉంటాయో స్టాక్స్కి అలానే డెరివేటివ్స్కి మధ్యలో కొంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైసింగ్లో. ఎప్పుడు డెరివేటివ్స్ అంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్, స్టాక్స్ వచ్చేసి షేర్స్, వీటి మధ్య డిఫరెన్స్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో బోత్ ప్రొడక్ట్స్ ఈక్విటీ ప్రొడక్ట్సే కాబట్టి వీటి ట్యాక్సేషన్ కూడా ఈక్విటీలోకి వస్తుంది. ఇంక ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ ట్యాక్సేషన్ చూద్దాం. 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రెండోది వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు పడుతుంది? మనం ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ దగ్గర నుంచి 12 months లోపు మనం సెల్ చేసినట్టయితే అది దాని మీద వచ్చిన గెయిన్ ఏదైతే ఉందో ఆ గెయిన్ మీద మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. దీని ట్యాక్స్ పర్సంటేజ్ వచ్చేసి 20%. ఇంతకుముందు ఇది 15% ఉండేది. లాస్ట్ బడ్జెట్లో దీన్ని 20%కి పెంచడం జరిగింది. ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ నుంచి 12 months దాటిన తర్వాత, 15 months తర్వాత కానివ్వండి, 20 months తర్వాత కానివ్వండి, 3 years తర్వాత కానివ్వండి, ఎప్పుడైనా మనం సేల్ చేసినట్టయితే దాని మీద వచ్చే క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. దాని మీద ట్యాక్స్ మనం కట్టాల్సింది వచ్చేసి 12.5% ఉంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇంతకుముందు ఇది 10% ఉండేది. లాస్ట్ బడ్జెట్లో దీన్ని కూడా 12.5%కి పెంచడం జరిగింది. ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో ఇంకొక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద కొంతవరకు మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇప్పుడు అది 1,25,000. ఇంతకుముందు అది 1,00,000 ఉండేది. ₹1,00,000 నుంచి 1,25,000కి లాస్ట్ బడ్జెట్లో అది కూడా పెంచడం జరిగింది. ట్యాక్సెస్ పెంచారు కాబట్టి ఎగ్జంప్షన్ కూడా కొంత పెంచడం జరిగింది. సో ఇవి బోత్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈక్విటీ ఫండ్స్ గ్రోత్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఈక్విటీ ఫండ్స్లో గ్రోత్ ఆప్షన్ అలానే డివిడెండ్ ఆప్షన్ 2 ఉంటాయి, రైట్? డివిడెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మంత్లీ కానివ్వండి, డిఫరెంట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ మనకి డివిడెంట్ పే చేస్తుంటాయి. ఆ డివిడెంట్ మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. బట్ ఏదైతే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్, అవి అప్లికబుల్ కాదు. డివిడెంట్స్ మనకి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుందో దాని మీద ట్యాక్సేషన్ వచ్చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఉంటుంది. మనం 20% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నట్టయితే 20% ట్యాక్స్ దాని మీద పడుతుంది, 30% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నట్టయితే 30% ట్యాక్స్ పడుతుంది. సో అందువల్లే ఎవరైతే రెగ్యులర్గా ఇన్కమ్ కోసం చూస్తుంటారో మ్యూచువల్ ఫండ్స్ నుంచి
వాళ్ళకి ఫ్రీక్వెంట్గా మేము సజెస్ట్ చేసే ఆప్షన్ ఏంటంటే గ్రోత్ ఆప్షనే సెలెక్ట్ చేసుకుని ఎస్డబ్ల్యూపీ పెట్టుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ డివిడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డివిడెంట్స్ తీసుకుంటే కంటే కూడా గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఆర్ ఎస్డబ్ల్యూపీ అంటాం. సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా మనకి మంత్లీ ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత ఇన్కమ్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఎస్డబ్ల్యూపీ మీద డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను 2-3 సెషన్స్ చేయటం జరిగింది. అవి మీరు చెక్ చేయండి. చాలా డీటెయిల్డ్గా ఎస్డబ్ల్యూ మీద మీకు క్లియారిటీ వస్తుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక అదర్ కేటగిరీ ఇంటర్నేషనల్ ఫండ్స్, అలానే గోల్డ్ ఫండ్స్. ఇంటర్నేషనల్ ఫండ్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే నాస్డాక్ ఫండ్స్ ఉన్నాయి, అలానే S&P 500 USA ఫండ్స్ ఉన్నాయి, అలానే చైనా బేస్డ్ ఫండ్స్ ఉన్నాయి, అలానే టెక్, అలానే AI బేస్డ్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫండ్స్, రైట్. సో వాటి మీద ట్యాక్సేషన్ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న దానికంటే కూడా కొంచెం స్లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. అలానే గోల్డ్ ఫండ్స్ కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ గోల్డ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ రెండు కూడా సిమిలర్ ట్యాక్సేషన్ అనమాట. సో వీటిల్లో కూడా బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి కొంత డిఫరెన్స్ ఉంటుంది, అది ఇప్పుడు చూద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ అలానే గోల్డ్ ఫండ్స్లో దీనికి పీరియడ్ వచ్చేసి హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 24 months ఉంటుంది. మనకి ఈక్విటీ ఫండ్స్ చూసినట్టయితే 12 months పీరియడ్ ఉంది కదా, ఇక్కడ 24 months లోపు మనం ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ నుంచి విత్డ్రాయల్ పీరియడ్ 24 months లోపు విత్డ్రా చేసినట్టయితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది. ఏదైతే మనకి లాభం వచ్చిందో ఆ లాభం మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫిక్స్డ్ కాదు, యాజ్ పర్ మరి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పే చేయాల్సి ఉంటుంది. 20% స్లాబ్లో మీరు ఉన్నట్టయితే 20% పడుతుంది, అలానే 30% స్లాబ్లో ఉన్నట్టయితే 30% ఉంటుంది. ఇవి ఇంటర్నేషనల్ ఫండ్స్కి, గోల్డ్ ఫండ్స్కి కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి మోర్ దెన్ 24 months తర్వాత మీరు సెల్ చేసినట్టయితే ఏదైతే క్యాపిటల్ గెయిన్ జనరేట్ అవుతుందో దాని మీద సిమిలర్ వేలో ఏదైతే ఈక్విటీ ఫండ్స్కి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మనం ఈక్విటీ ఫండ్స్ మీద అలానే డివిడెండ్ ఆప్షన్స్ మీద ట్యాక్సెస్, ఇంటర్నేషనల్ ఫండ్స్ అలానే గోల్డ్ ఫండ్స్ మీద డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఏదైతే థియరీ మనం డిస్కస్ చేసుకున్నాం ఒక 2-3 క్లయింట్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈక్విటీ ఫండ్స్ మీద బోత్ షార్ట్ టర్మ్ అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సో క్యాపిటల్ గెయిన్ అరైజ్ అయిన దాని మీద ఎంతెంత క్యాలిక్యులేట్ చేయాలో ప్రాక్టికల్గా మనం క్యాలిక్యులేట్ చేసి నేను చూపిస్తాను. సో కీన్గా అబ్జర్వ్ చేయండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్స్ తీస్తున్నాను. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే క్లయింట్స్ కొన్ని సెల్ చేయడం జరిగిందో వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. 2024 and 25 ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈయన వచ్చేసి మిస్టర్ షాక్. సో ఈయన కొన్ని ఫండ్స్ సెల్ చేయడం జరిగింది. ఈయన లాస్ట్ 4-5 years నుంచి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు. చిన్న ఇన్వెస్ట్మెంట్ SIP ద్వారా చేస్తున్నాడు. సో దీని వచ్చేసి సమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ ఏదైనా మనీ అవసరమయ్యి విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 2,78,000 తను యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసింది. సో విత్డ్రా చేసింది 4,60,000 ప్లస్ ఇన్వెస్ట్ చేశాడు. 1,80,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 2,000 ప్లస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జనరేట్ అయింది. ఇది మనం ఎక్సెల్లోకి పుల్ చేసుకొని సో డీటెయిల్గా బోత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత పడుతుంది అన్నది డిస్కస్ చేద్దాం. సో ఇది నేను ఎక్సెల్లో డౌన్లోడ్ చేశాను. ఇది కొంచెం మూవ్ చేద్దాం. దీనికి మీరు చూడొచ్చు ఇక్కడ బోత్ ఈక్విటీలోనే బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. దీన్ని కొంచెం సైజ్ పెంచుకుందాం. ఓకే, మీరు మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే సబ్స్క్రైబ్డ్ అమౌంట్ అని ఉందో అంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ అనమాట. ఇది ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత ఉంది? 2,78,000 ఉంది. ఇక్కడ రిడమ్షన్ అమౌంట్ తీసుకుంటున్నాను నేను. రిడమ్షన్ అమౌంట్ 4,06,000. ఓవరాల్ క్యాపిటల్ గెయిన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు దీని నుంచి. సో ఓవరాల్ క్యాపిటల్ గెయిన్ 1,82,000 వచ్చింది. ఓకే, సో ముందుగా మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేద్దాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, 2,240. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అనుకున్నాం మనం? ట్యాక్స్ పర్సంటేజ్ 20% కదా, సో 20 వేసుకుందాం. ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అవుతుంది? సో ఇది ఇంటూ 20%, రైట్. సో 448 వస్తుంది. ఇవన్నీ రౌండింగ్ అప్ చేసుకుందాం. 448 వస్తుంది, రైట్. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది ఇక్కడ? టోటల్ క్యాపిటల్ గెయిన్ 1,82,000 మైనస్ ఇది కదా, సో 1,80,000 ఇక్కడ ఒకటి మ్యాచ్ అవుతుంది కదా, రైట్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అనుకున్నాం? 12.5%. 12.5% ఉంది. దీని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు మనకి పర్ యానం
1,20,000 ఎగ్జామ్షన్ ఒకటి ఉంది, అది తీసేసేయాలి. సో ఎగ్జామ్షన్ ఎంత 1,25,000. సో 1,25,000 తీసేస్తే అప్పుడు మనకి ట్యాక్సబుల్ అమౌంట్ వస్తుంది. సో 55,198 ఏదైతే ఉందో అది ట్యాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, యాక్చువల్గా ట్యాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇది దీని మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంతో చూద్దాం. 55,000 ఇంటూ 12.5%, రైట్. సో 6,900 వస్తుంది. సో టోటల్ ట్యాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే టోటల్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 6,900 అండ్ 448 షార్ట్ టర్మ్. సో 7,348 ట్యాక్స్ పే చేశాడు. సో ఓవరాల్గా తిను విత్డ్రా చేసుకునే అమౌంట్ ఎంత, 4,60,000 మీద 4,60,000 ఓవరాల్గా విత్డ్రా చేసుకుంది. బట్ క్యాపిటల్ గెయిన్ 1,82,000 మీద ఇంత పే చేశాడు. మనం దీన్ని పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు. ఓవరాల్ ట్యాక్స్ పర్సంటేజ్, ట్యాక్స్ 7,000 అంటే ఇది జస్ట్ మీకు ఎంత ఓవరాల్ ట్యాక్స్ పడుతుంది అన్న దానికోసం జస్ట్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నా. యాక్చువల్ ట్యాక్స్ అయితే అదే, ఆల్రెడీ 7,348 అన్నది అదే. సో అరౌండ్ 4% ట్యాక్స్ పడింది దీనికి. క్యాపిటల్ గెయిన్, టోటల్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని వచ్చిన గెయిన్స్ మీద మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే పర్సంటేజ్ పరంగా ఈవెంతో మనం 12.5% క్యాలిక్యులేట్ చేస్తున్నప్పటికీ, ఎందుకంటే ఏదైతే ఎగ్జామ్షన్ ఉందో 1,25,000 దానివల్ల యాక్చువల్ ట్యాక్స్ పర్సంటేజ్ 4% దీనికి వర్కౌట్ అయింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. బోత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రెండు చూసాం మనం. ఇదంతా ఈ పోర్షన్ అంతా కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏరియా. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 24-25. సో ఇది నేను వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసింది ఎంత, 50,000 ఇన్వెస్ట్ చేశారు. సో తను విత్డ్రా చేసుకుంది ఎంత, 1,21,000. క్యాపిటల్ గెయిన్ వచ్చేసి ఇది లాంగ్ టర్మ్, మొత్తం అంతా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 71,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. సో దీని మీద ఏమైనా ట్యాక్స్ పే చేయాలా మీరే చెప్పాలి. సో దీని మీద ఏమీ ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా, 1,25,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అందువల్ల ఈ 71,000 మీద ఏదైతే ఉందో ఇదంతా కూడా టోటల్ ఎగ్జామ్షన్. సో జీరో ట్యాక్స్. ఈ ఇన్వెస్టర్కి ఈ పర్టికులర్ క్యాపిటల్ గెయిన్ మీద ఏదైతే వచ్చిందో ఏం ట్యాక్స్ పడదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకున్నట్టయితే ఎంత ట్యాక్స్ పడవచ్చు అన్నది ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాం. మిస్టర్ చౌదరి దీని వచ్చేసి 2024-25లో కాకుండా 23లో ఇక విత్డ్రా చేయడం జరిగింది. లేటెస్ట్ ట్యాక్సేషన్ మనకి 24-25 నుంచి అప్లికబుల్ అవుతాయి. బట్ మనం ఈయన విత్డ్రా చేసిన దానికి ఈ ట్యాక్సేషన్ మనం అప్లై చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఎందుకంటే కొంచెం ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేశారు. సో దట్ మనకి ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అమౌంట్ మీద ఎంత పడుతుంది అన్నది కూడా కొంత డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, అది కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు 8 lakhs ఇన్వెస్టెడ్ అమౌంట్ 14 lakhs విత్డ్రా చేయడం జరిగింది. దీని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 5,88,000 ఉంది. సో షార్ట్ టర్మ్ ఏమీ లేదు. సో దీన్ని కూడా ఎక్సెల్లోకి పుల్ చేసుకుని ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినట్టే క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏదైతే మనం వర్కౌట్ చేసాం ఈ టేబుల్ని కాపీ చేసుకుంటున్నాం, సో దట్ వీ కెన్ క్విక్లీ డూ ఇట్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో అది నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఎనీవే ఈయనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదు, నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఏదైతే వర్కౌట్ చేసామో జస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది, సో ఈ అమౌంట్ కదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, రైట్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత, 12.5. ఎగ్జామ్షన్ అప్లికబుల్ అవుతుంది ఈయనకి కూడా. సో ఎగ్జామ్షన్ తీసేస్తే ఎంత వస్తుంది, 4,63,000 ఇది ట్యాక్సబుల్ అమౌంట్ అవుతుంది. సో దీని మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4,63,000 ఇంటూ 12.5. సో 57,000 ఈయనకి ట్యాక్స్ వస్తుంది. ఇది కూడా మనం పర్సంటేజ్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా దీని పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో క్యాపిటల్ గెయిన్ మీద ఇది 10% వస్తుంది. ఈ ఎగ్జామ్షన్ ఒక 2.5%కి హెల్ప్ అయింది. ఓవరాల్ ఎఫెక్టివ్ ట్యాక్స్ ఆన్ గెయిన్స్ 10% అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ 14 lakhs per year విత్డ్రా చేసుకున్నా కూడా జస్ట్ 57,000 మాత్రమే ట్యాక్స్ పడుతుంది. సో దీన్ని ఇంకొక పాయింట్ ఆఫ్లో మనం రిలేట్ చేసి చూసుకున్నట్టయితే ముఖ్యంగా SWP చేసుకునే వాళ్ళకి, సిస్టమేటిక్ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళకి మేబీ పర్ ఇయర్ ఇప్పుడు లివింగ్ స్టైల్లో చూసుకుంటే మేబీ 12 to 14 lakhs అవసరం పడవచ్చు. అంత విత్డ్రా చేసుకున్నా కూడా వాళ్ళు అల్టిమేట్గా పే చేసే ట్యాక్స్ అరౌండ్ 50,000-60,000 మాత్రమే వస్తుంది ఇప్పుడున్న సినారియోలో. అది కూడా వాళ్ళకి వేరే యాక్టివ్ ఇన్కమ్ ఉన్నట్టయితే, మీకు ఇన్ కేస్ మీరు రిటైర్ అయిన తర్వాత యాక్టివ్ ఇన్కమ్ ఏది లేదనుకోండి,
ఇదైతే ఈ విత్డ్రాల్ చేసుకున్నారు ఇది మాత్రమే మీ ఇన్కమ్ అనుకోండి, అప్పుడు మీకు ఇంత ట్యాక్స్ కూడా పడదు. ఎందుకంటే ఈ 5,88,000లో అప్ టు 4 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది, బేసిక్ ఎగ్జామ్షన్. మిగిలిన అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది, అది కూడా చాలా నామినల్గా ఉంటుంది. ఎనీవే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మరి టూ మచ్ కాంప్లెక్స్ మనం చేసుకోవద్దు. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్, ఇంతకుముందు డిస్కస్ చేసిన ఈ ఎగ్జాంపుల్ కానీ ఇందులో కూడా బోత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. అంటే యాక్టివ్ ఇన్కమ్ మీకు ఉండి ఈ కంప్లీట్గా మీకు ట్యాక్స్ పే చేస్తే ఎలా ఉంటుంది అన్నది సో ఈ ఎగ్జాంపుల్లో కూడా అలానే డిస్కస్ చేసుకున్నాం. హోప్ ఈక్విటీ ట్యాక్సేషన్ మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో హోప్ మీకు ఈక్విటీ ట్యాక్సేషన్ మీద, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్న ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్విక్గా డిస్కస్ చేద్దాం. సో మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయనప్పటికీ ఈ పార్ట్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. చాలా క్విక్గా చూద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అలానే కార్పొరేట్ బాండ్స్ అండ్ గిల్డ్ ఫండ్స్. ఇక్కడ నేను కొంత లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది, అది మీరు చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తాయి. అలానే ఒక ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా డెట్ ట్యాక్సేషన్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో బిగ్ చేంజ్ ఏంటంటే 2023 ఏప్రిల్ ముందు దాంట్లో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉండేది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఇండెక్సేషన్ బెనిఫిట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు. యాజ్ పర్ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మీరు 10% ఉంటే 10%, 20% ఉంటే 20%, 30% ఉంటే 30% యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. ఏదైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద మీకు గెయిన్స్ వస్తాయి వాటి మీద ఈ విధంగా ట్యాక్సేషన్ ఉంటుంది. స్టిల్ ఒక బెనిఫిట్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో, మనం దేంతో కంపేర్ చేసుకుంటాం? ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటితో కంపేర్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతుంటుంది. దాని మీద మనం ట్యాక్స్ కూడా ఎవ్రీ ఇయర్ పే చేస్తుండాలి. సో ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మనం 3 years, 4 years, 5 years ఎన్నాళ్ళు అయితే మనం అమ్మకుండా అలానే గ్రో చేసుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే అమ్ముతామో అప్పటి వరకు కూడా మనకి ట్యాక్స్ ఇన్సిడెంట్ ఎరేజ్ అవ్వదు. సో అదొక్కటి స్మాల్ టిప్ అనుకోండి డెట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి. ఇంకా డెట్ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మనం క్విక్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అగైన్ క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్స్ నుంచి మిస్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక 30 lakhs షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ 3 months ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆయన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాకు వేరే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మా ద్వారా. సో డెట్ ఫండ్స్లో కొంత టెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ప్రాపర్టీ తీసుకోవడం నిమిత్తం కొన్నాళ్ళు ఒక 3 months పాటు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎంత ట్యాక్స్ జనరేట్ అయ్యింది, సో దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రైబ్డ్ అమౌంట్ 29 lakhs, అలానే రిడమ్షన్ అమౌంట్ వచ్చేసి 3 lakh ప్లస్ ఉంది. సో మనం దీన్ని కూడా ఎక్సెల్లోకి పుల్ చేసుకుందాం. ఇది ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్, 3 funds వాల్యూ, ఇది రిడమ్షన్ చేసిన వాల్యూ. ఓకే, సో క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది? 63,000 వచ్చింది, రైట్? సో దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నా. 63,000 వచ్చింది కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎనీవే ఇప్పుడు ఇంకా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమి లేవు. బట్ స్టిల్ ఈ రిపోర్ట్స్ ఇలా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఇలా వస్తున్నాయి అంతే. సో దీని మీద ట్యాక్సేషన్ వచ్చేసి ఇన్ కేస్ 30% ట్యాక్స్ బ్రాకెట్లు ఉంటే 20% ట్యాక్స్ బ్రాకెట్లు ఉంటే 20% పడుతుంది. సో దీని మీద ట్యాక్సేషన్ చూద్దాం. ఇప్పుడు 20% ట్యాక్స్ స్లాబ్లు ఉంటే 20% పడుతుంది, 30% ట్యాక్స్ స్లాబ్లు ఉంటే 30 పడుతుంది, 10% ట్యాక్స్ స్లాబ్లు ఉంటే 10% పడుతుంది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఇన్ కేస్ 10% ట్యాక్స్ స్లాబ్లు ఉన్నట్టయితే అరౌండ్ 6,300 పడుతుంది. 20% ట్యాక్స్ స్లాబ్లు ఉన్నట్టయితే ఇన్వెస్టర్ 20% ట్యాక్స్ స్లాబ్లు ఉన్నట్టయితే అరౌండ్ 12,600 పడుతుంది. ఇన్వెస్టర్ 30% ట్యాక్స్ స్లాబ్లు ఉన్నట్టయితే అరౌండ్ 19,000 పడుతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు 10% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్టయితే 6,300, 20% 12,000, 30% ఉన్నట్టయితే 19,000. ఈ విధంగా డెట్ ఫండ్స్ మీద మనకి ట్యాక్సేషన్ పడుతుంది. ఇవి మీరు పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు బోత్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది ఏం లేదు. సో ఎప్పుడు అమ్మినా కూడా మీకు ఇదే విధంగా ట్యాక్స్ పడుతుంది డెట్ ఫండ్స్. ఇది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ సంబంధించి హోప్ మీకు వెరీ గుడ్ క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ మీద ట్యాక్సేషన్ రేట్స్ ఎలా ఉన్నాయి యాజ్ పర్ న్యూ ట్యాక్సేషన్ రేట్స్, వీటి మీద ఎంతెంత ట్యాక్స్ పడుతుంది అన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే చాలామంది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూజ్ అవ్వచ్చు ఇలాంటి సెషన్స్. సో వాళ్ళకి షేర్ చేయండి.
మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.